జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల మాస ఫలితాలు 2024 సంవత్సరంలో మే నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుంది? గోచర గ్రహస్థితుల సంచారం ఎలా ఉంది? అన్నిటికంటే ముందుగా ప్రథమంగా అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయిన మేషరాశిలో రవి శుక్రుల సంచారం జరుగుతూ ఉంది. అలాగే వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం జరుగుతుంది. మేషరాశిలో ఉన్న రవి సూర్యనారాయణమూర్తి మే 15వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారం, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో, అలాగే మనకి మీనరాశిలో కుజుడు బుధుడు రాహువు వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతూ ఉంది. బుధుడు 11వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి వస్తాడు. శుక్రుడు కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తాడు. అంటే ఆయన స్వస్థానానికి ఆయన వెళ్తూ ఉన్నారు. అక్కడ గురు భగవానుడికి ఆతిథ్యం ఇవ్వడానికన్నా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే కదా గురు భగవానుడు ఈ నెలలోనే కదా వచ్చింది. గురు భగవానుడికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన రాశిలోకి వెళ్ళాడు. ఇది ఒక మంచి శుభ పరిణామము. అక్కడ సూర్యనారాయణమూర్తి కూడా ఈ మాసం మధ్యలో రావడము, 20వ తారీఖు నుంచి శుక్రుడు కలవడము, ఇదంతా చాలా మంచి శుభ పరిణామాలకి అంటే ఇది శుభగ్రహ స్థితి అని చెప్పాలి. ఈ శుభగ్రహ స్థితి ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఇస్తుంది ఈ విషయం మనం చూద్దాము. అయితే ఈ విషయం చూడటానికి ముందుగా ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే రవి గురు శుక్రులు వీళ్ళ ముగ్గురు కలిసి కాలపురుషుడు కుండలిలోంచి 2వ స్థానమైన వృషభ రాశిలో సంచారం. ఇప్పుడు శుక్రుడి రాశి అయిన తులారాశిలో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. అలాగే గురు భగవానుడి యొక్క రాశి అయిన మీనరాశిలో శుక్ర భగవానుడు వృత్తి పొందుతాడు. ఇక్కడ చూసారు ఆ కాంబినేషన్ ఎలా ఉందో. రవి గురుడు శుక్రుడు. గురు భగవానుడి రాశిలోనేమో శుక్ర భగవానుడు ఉచ్చ పొందుతాడు. శుక్ర భగవానుడు రాశిలోనేమో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ అనేది చాలా ఫలితాన్ని మనందరికీ సూచిస్తుంది ఈ మాసము. ఆ ఫలితాలు ఏంటో మనం చూద్దాము. అయితే ఈ ఫలితాల నుంచి ఒకవేళ అడ్వర్స్ రిజల్ట్స్ ఉంటే వాటి నుంచి అడ్వర్స్ రిజల్ట్స్ అని కాకపోయినా మంచి రిజల్ట్స్ అయినా ఒకవేళ జన్మజాతకం సహకారంగా లేకపోతే పూర్తిగా అందుకోలేరు. కాబట్టి అందుకోవడానికి ఏం పరిహారం చేయాలో అది కూడా మనం చివరిలో తెలుసుకుందాము. ఇవి ఇప్పుడు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితులు. ఇప్పుడు మనం ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది ఈ విషయాన్ని ఈ తదితర అంశాన్ని మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం చాలా బాగా ఉంది. గ్రహత్రయం ఈ మాసంలో మీకు చోటు చేసుకోబోతుంది. 15న రవి జాయిన్ అవుతాడు. అలాగే 20వ తారీఖున గురు భగవానుడు మీ రాశిలోకి వస్తాడు. గురు భగవానుడు ఆల్రెడీ సంచారం ఈ 2వ తారీఖు నుంచే సాగుతూ ఉంది. అందువల్ల ఏంటంటే మెయిన్ ఇప్పుడు మీ మైండ్ని మీ ఆలోచనలని ఇప్పుడు మన ఆలోచనలు ఎవరో ఒకరు కంట్రోల్లో ఉండాలి. మనలోనే సురశక్తులు అసుర శక్తులు ఉంటాయి. ఒక్కోసారి అసుర శక్తులు డామినెన్స్ ఉన్నప్పుడు మన ఆలోచనలు అవి టేక్ ఓవర్ చేస్తాయి. సురశక్తులు డామినెన్స్ ఉన్నప్పుడు అవి టేక్ ఓవర్ చేస్తాయి. అందుకే ప్రయత్నపూర్వకంగా మనం ఎప్పుడు కూడా గురుబలాన్ని పెంచుకుంటూ ఉంటే మన ఆలోచనలు ఎప్పుడు సురశక్తులే డామినేట్ చేస్తూ ఉంటాయి. అంటే అసుర శక్తులు మనల్ని ఏం చేయలేం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ దాంట్లో సురశక్తులు యాక్టివేట్ అవుతూ ఉన్నాయి ఈ మాసంలో. దీనివల్ల మీ ఆలోచనలు అన్నీ కూడా దేవతల చేతిలోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు మీ చేత ఆలోచనలు చేయిస్తారు, కొత్త ఐడియాలజీలు పుట్టిస్తారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విషయంలో అయినా సరే మీకు ట్రాన్స్పరెన్సీ చాలా బాగా వస్తుంది. ప్రతిదాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఎవరి గురించైనా అపార్థం చేసుకుంటే అపార్థాలు తొలగిపోతాయి మీకు. ఇలా రకరకాల అంశాల్లో మీకు ఇది దేవతల చేతిలోకి మన మస్తిష్కం వెళ్ళినా మన ఆలోచనలు వెళ్ళినా వాళ్ళు రైడ్ చేస్తూ ఉంటే నిజంగా చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఈ మాసం నుంచి మీరు అర్హులు కాబోతూ ఉన్నారు. వ్యాపారస్తులకి చాలా చక్కటి శుభ సమయము. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎలా చేస్తే వ్యాపారం ప్రోగ్రెస్ అవుతుంది దీని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మీరంటే కొత్తగా ఆలోచనలే కాకుండా కార్యరూపం దాల్చి తద్వారా మీకు బాగా ప్రాఫిట్స్ రావడానికి, అలాగే మీ వ్యాపారం ఒకవేళ అలా కాకపోయినా వ్యాపారం బాగా సాగుతుంది.
వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. అలాగే ఉద్యోగస్తులకి కూడా చాలా చక్కటి శుభ సమయము. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్‌కి చక్కటి అవకాశాలు, బోనస్, ఇంక్రిమెంటో లేదా వేరే చోట మంచి ఉద్యోగం రావడము, ఇలాంటి వాటన్నిటికీ చాలా చక్కగా మంచి అవకాశాలు సూచిస్తూ ఉన్నాయి. అయితే ఫస్ట్ ఒక ఆపర్చునిటీ వచ్చినట్లు వచ్చి పోతుంది. తర్వాత వచ్చిన ఆపర్చునిటీ మీకు స్టేబుల్ అవుతుంది. అప్పుడు అనుకుంటారు, ఫస్ట్ ఆపర్చునిటీ పోయినప్పుడు బాధపడతారు, అరే పోయిందని చెప్పి. కానీ సెకండ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది పోకపోయి ఉంటే ఇది మిస్ అయ్యి ఉండేవాళ్ళమేమో, అది పోయి చాలా నా నెత్తిన పాలు పోసిందని అనుకుంటారు. అలాంటి ఆపర్చునిటీసు ఈ మాసంలో జనరేట్ అవుతాయి. అది ఎగ్జిస్టింగ్ కంపెనీలో కావచ్చు, లేదా మీరు కొత్తగా ప్రయత్నించే కంపెనీస్లో అయినా సరే, 2 చోట్ల ఎక్కడైనా ఈ విషయం వర్తిస్తుంది. ఆరోగ్యపరంగా బాగా ఉంటుంది. సొసైటీలో గౌరవం, మర్యాద, గుర్తింపు, రాణింపు ఇవన్నీ బాగా ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంటుంది వీటన్నిటి రీత్యా. ఇంకా మిగతా విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ మాసాంతం వరకు కూడా. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు పరిహారం చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే, ఈ మాసం అంతా కూడా మనకి 15వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి సూర్యనారాయణమూర్తి, 20వ తారీఖు నుంచి శుక్రుడు గురుడితోటి కంజాయిన్ అవుతూ ఉన్నారు. మొదట్లో మనం చూసాం కదా, వీళ్ళ ముగ్గురు కలయిక విశేషం అని చెప్పి. సో ఇప్పుడు దీన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి, ఇది ఇచ్చే అడ్వర్స్ రిజల్ట్స్ నుంచి తప్పించుకోవడానికి, అలాగే ఈ యోగము ఇచ్చే 3 గ్రహాలు కలవడం అంటే ఒక యోగం. ఇచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. గోసేవ చేయడం చాలా ఉత్తమం ఈ మాసం అంతా కూడా. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే గోమాత 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 అని మనసులో స్మరించుకోవడము. అలాగే మీరు స్నానం చేసిన తర్వాత గోశాలలకు వెళ్ళి గోవుకి ఏదో ఒకటి తినిపించడం. మీ ఇంటి దగ్గర గోవులు వచ్చాయి అంటే ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి వర్తిస్తుంది. గోవులు వచ్చాయంటే వాటికి ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిది. ఈ వారం మీరు పెట్టే ఆహారము సాక్షాత్తు గోవుల ద్వారా దేవతలు తీసుకుంటారని చెప్పి అర్థము. ఏదైనా హోమాలు చేయించుకుంటే చాలా మంచిది ఈ వారము. ఈ మాసము ఏదైనా ఒక హోమం చేయించుకుంటే మంచిది. అలాగే ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేయించుకుంటే, సూర్యనారాయణమూర్తి పితృకారకుడు. ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. పితృదేవతలు ఆశీస్సులు చక్కగా అందే శుభ సమయంలో మనందరం ఉన్నాము. అందువల్ల పితృ కార్యక్రమాలు చక్కగా మీరు చేయించినా సరే, లేదా మీ తరఫున ఎవరైనా చేయిస్తానన్నా వాళ్ళతోటైనా సరే మీరు చేయించుకుంటే కనుక చాలా అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కాలపురుషుడు కుండలిలో ద్వితీయ స్థానం అంటే ధనస్థానంలో శుక్ర భగవానుడు రాష్ట్రాధిపతి ఉన్నాడు. అలాగే డబ్బులనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. అంటే అదృష్టం, లక్ అంటారు కదా, లక్కనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. ఐశ్వర్యాన్ని కూడా సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. సత్రాజిత్తుకి ఎలాగైతే సమంతకమణిని ప్రసాదించాడో అలా ఆయన మనం ఎలా ఆరాధిస్తే అలా మనకి ఫలితాలు ఇస్తారు. అలాంటి సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో ఉండడం వల్ల పితృ కార్యక్రమాలు విరివిగా చేయాలి. మీరు చేయలేకపోయినా మీకు తెలిసిన వాళ్ళు చేయిస్తుంటే చేయించండి. అలాగే గోసేవ చేయండి. గోమాతకి ఏదైనా పెట్టడానికి ప్రయత్నించండి. గోమాత 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 అనే రోజు లేవగానే ఉదయం 3 సార్లు అనుకోండి. అలాగే దాంతోపాటు ఈ మాసం అంతా కూడా శ్రీ సూక్తం వినండి. రోజు కనీసం ఇంట్లో 3 సార్లు. మీరు యూట్యూబ్లో వింటారా, ఎలాగైనా సరే ఒక 3 సార్లు శ్రీ సూక్తం వినడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు. కొన్ని చెప్పినవన్నీ కూడా అన్నీ చేయడానికి ప్రయత్నించండి, లేదా కనీసం వీటిలో ఏదో ఒకటన్నా చేయడానికి ప్రయత్నించండి. తద్వారా చక్కగా లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు, ఆ లక్ష్మీ అమ్మవారి శ్రీలక్ష్మీ అమ్మవారి కటాక్షం అందుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.